ఇదైతే వచ్చేసి మా స్పెట్స్. సైడ్ చూసారా నేను ముగ్గులు అయితే వేసేసాను. సో ఇదైతే చూసాను ముగ్గు. ఇదైతే మా మమ్మీ వేసేసాడు అనమాట. ఇదైతే మా మమ్మీ క్రియేటివిటీ. రండి లోపలికి చూపిస్తాను. మన ఇల్లు ఇంటివి అయిపోతే ఫస్ట్ వచ్చేసి హాల్ వచ్చేస్తుంది. రండి రండి రండి. ఇదైతే వచ్చేసి మన హాల్. ఇక్కడ వచ్చేసి చూపిస్తానండి ఫొటోస్ అనమాట. ఇదైతే బుద్ధుడు వేసిన డ్రాయింగ్ మీద ఎప్పుడు చూపలే కదా, చూపిస్తున్నాను. ఇదైతే వచ్చేసి నేను కర్ణాటక తెలిసి వచ్చినప్పుడు ఇది కూడా అదే. ఇదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ది. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ది. ఇది కూడా జమ్మూ కాశ్మీర్దే. ఇది వచ్చేసి కర్ణాటక జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక. సో ఇదైతే బుద్ధుడు వేసిన డ్రాయింగ్. వాళ్ళతో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే తెలుసా పోస్టింగ్ వచ్చేసిందని, సో దట్ మళ్ళీ ప్యాకింగ్ చేసేసి పంపించేసాం అనమాట. అందుకే ఇక్కడ దేవుడు ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మెడల్స్ ఉండేవి. ఇలా హోల్స్ ఎలా పడ్డాయో అది మా మెడల్స్ ఉండేవి. నా బర్త్డేలో ఒక చూసేయండి మెడల్స్. అది అంటే పోస్టింగ్ వచ్చిన వెళ్ళిపోయినాము. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట, మా చిన్న ఫ్రిడ్జ్. ఇలా మేము తక్కువ పెట్టుకున్నాము ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం కదా, అమ్మేస్తున్నాం అనమాట ఫ్రిడ్జ్ దానికోసమని. ఇది వచ్చేసిన అల్మారా. ఇందులో నా బట్టలు ఉంటాయి. ఒక రోజు నా ఇదైతే వచ్చేసి నాకు చాలా నచ్చే బాల్కనీ. సో ఇక్కడైతే వచ్చేసి తయారు అనమాట. ఇది దివాళీకి తయారు చేశాను అనమాట. నేను దివాళీకి తయారు చేస్తే అది ఇప్పటి వరకు ఉంది. ఇదైతే మా తులసమ్మ అయితే కళ్ళు మూసింది. ఇది వచ్చేసి మా ప్లాంట్. ఇవి కూడా వచ్చేసి మా ప్లాంట్. ఇవైతే మేము ఇంటికి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను మా కిచెన్ రూమ్. రండి. ఇదైతే వచ్చేసి మన స్టిచ్ బోర్డ్ పెయింటింగ్. సో రండి ఇప్పుడు డైనింగ్ హాల్ చూపిస్తాను. డైనింగ్ హాల్ అయితే మేము ఇక్కడ ఒక టేబుల్ అయితే పెట్టేస్తాము. అదే అసలు ఇక్కడైతే మేము తినము. మేము బెడ్రూమ్లో అయితే తింటాం. బెడ్రూమ్ చూపిస్తాను. ఇదైతే వచ్చేసి మన సామాన్ నార్మల్గా పెట్టుకోవడానికి అనమాట. సో ఇదైతే వచ్చేసి మా లడ్డూని ఒక్కడే ఉంచుకున్నాం మేము. పూజ కూడా అయిపోయింది ఈరోజు. మా లడ్డూని ఒక్కడే ఉంచుకున్నాం మేము. నార్మల్గా అన్నీ పంపించేసామన్నమాట. లడ్డూని ఒక్కరిని పంపించకూడదని చెప్పేసి అలా పెట్టాము మేము. సో ఇలా వచ్చేస్తే మనందరి కడుపు నింపే కిచెన్ రూమ్. ఇదైతే వచ్చేసి మా గ్యాస్ ఎంతో ఇష్టమైంది. ఇప్పటికి 7 years 5 years అయితే అయిపోయే ఉంటాయి. 5 అయితే దాటే ఉంటాయి 5 years. ఇదైతే వచ్చేసి మమ్మీ పోపల్లి స్టాండ్. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. ఇందులో ఉండే అన్నీ కూడా ఖాళీ చేసేసాము మేము, ఎందుకంటే మేము పోస్ట్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇదంతా అయితే మేము ఇలా అయితే సెట్ చేసుకున్నాం చిన్నగా. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ మనవి మా మమ్మీ చూసారా ఎలా నాలెడ్జ్ పెట్టి ఎలా తయారు చేశారో. ఇదైతే వచ్చేసి ఒక చిన్న ఆయిల్ డబ్బా అనమాట. దాన్ని మా మమ్మీ కట్ చేసేసుకొని ఇలా స్పూన్ స్టాండ్ లాగా చేసుకున్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో కూడా కావాలంటే కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. హౌ టు మేక్ అని చెప్పేసి నేను లింక్ పెడతాను. ఇప్పుడు ఇదైతే వచ్చేసి మా షింక్. తర్వాత ఇదైతే వచ్చేసి మన చిన్న వైపర్ అనమాట, హ్యాండ్ వాష్ వంటకం కానీ తుడుచుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడైతే మీకు నచ్చే బెడ్రూమ్కి అయితే తీసుకెళ్తాను. అంతకన్నా ముందు మన వాష్రూమ్ అయితే చూపిస్తాను రండి. ఇలా వచ్చేస్తే మన వాష్రూమ్ అయితే ఇదైతే మన షింక్. ఇటు సైడ్కి అయితే మన బాతింగ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. అండ్ అటు సైడ్ ఏమో వాష్రూమ్ ఉంటుంది, అంటే మార్నింగ్ వాష్రూమ్ ఉంటుంది. ఇదైతే బాతింగ్ వాష్రూమ్. ఇలా వచ్చేస్తే మన వాష్రూమ్. ఇదైతే బెడ్రూమ్ హాల్ అనమాట. సో చూసారా ఎంత మంచి బెడ్రూమ్ అయితే మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట. చిన్న దాంట్లో అన్ని సర్దుకుపోతారు గ్యాస్. సో అన్నిట్లలో సర్దుకుపోయాం అనమాట. సో ఇదైతే వచ్చేసి మా డేట్ షీట్ ఎగ్జామ్స్ బ్లాగ్ పెట్టలేదు కదా. ఇదైతే వచ్చేసి మా యాన్యువల్ డేట్ షీట్ అనమాట. ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి మా చెల్లిది. 9th class 7th class అనమాట. సో మేజర్ మైనర్ అనమాట ఇవి. అవి నేను తర్వాత చెప్తాను మీకు.
సో ఇది ఇక్కడ వచ్చేసి మేమైతే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఇదైతే వచ్చేసి మా డైనింగ్ టేబుల్. కాబట్టి దీని మీద ఏమేమో ఉన్నాయి, ఏమనుకోద్దండి. ఇదైతే వచ్చేసి మమ్మీ స్మైలీ బౌల్ అనమాట. స్మైలీ బౌల్ ఇక్కడ చాలా బాగా దొరకదు అనమాట. సో దానికి మేము నార్మల్ బౌల్ తీసుకున్నాము ఫ్రస్ట్రేషన్కి సరిపోయినట్టు. సో ఇదైతే వచ్చేసి మా చిన్న వాటర్ క్యాన్ అనమాట. సమ్మర్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఇదైతే వచ్చేసి మమ్మీ ఇందులో అయితే మనం అందరినీ చూసుకుంటాము. సో ఇదైతే మా చిన్న రూమ్ అనమాట. ఇంకో మళ్ళీ ఇంకా వచ్చేసి మా కన్నగాడు. మా కన్నగాడు మీకు తెలుసు కదా, అంటే కచువా అనమాట. కచువా అంటే టటల్. మార్నింగే వాటర్ క్లీన్ చేసి చూసారా ఎలా చేసేసాడో. వీడు అల్లరికి అసలు తట్టుకోలేమండి. సో చూసారా, ఇదైతే మా కన్నగాడు. సో ఇదైతే మా చిన్న వాటర్ హోమ్ టూర్. సో నెక్స్ట్ మా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మా ఊళ్ళో కూడా మా ఓన్ హౌస్ అయితే మీకు చూపించేస్తాను. సో చూసారా, ఇదైతే మన చిన్న బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.